తంత్రం అంటే జస్ట్ జనరల్ గా యుద్ధ తంత్రం అంటారు, స్ట్రాటజీ ఏదో ఒకటి అని చెప్పారు. బట్ చూపించింది అయితే మాత్రం నెగిటివ్ సైడ్. అంటే ఆ ట్రైలర్ లో ఆ కొన్ని షార్ట్స్ మమ్మల్ని ఐ గ్రాప్ చేసినవి అయితే ఆ షార్ట్స్ నెగిటివ్ సైడ్స్ అని కాదు, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది నేను అనుకోవడం, మరి అంతేనా? అంతే కదా, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. శవసాధన ఉంది, వజ్రోల్లతి ఉంది. వజ్రోల్లతి పాజిటివ్, అది కుండల శక్తి జాగృతం అవడానికి చేస్తారు. ఓకే, ఓకేనా, అందులో దేర్ నథింగ్ నెగిటివ్. తాంత్రిక సెక్స్ అంటే మనం సెక్స్ అనగానే మనం అంతే, అవును, మనం అది యాక్చువల్గా వెస్టర్న్ కాన్సెప్ట్. వెస్టర్న్ కాన్సెప్ట్ సెక్స్ సిన్ అంటది. వి ఇండియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అందుకని మన కామసూత్ర వచ్చింది. మనం చాలా అడ్వాన్స్డ్ పర్సన్స్ మనం మన పాత కాలంలో. ఇప్పుడు ఏంటంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఇది అన్ఫ్యాషనబుల్ అనుకుని మనల్ని మనం మర్చిపోతాం. 300 years లో వాళ్ళు వీళ్ళు వాళ్ళు అయిపోయి మొత్తం క్లమ్జీ అయిపోయింది. అవునవును. సో గోడల మీద ఖజురోహో ఇవన్నీ వచ్చిన అంత అడ్వాన్స్, అంత మన ఓపెన్ మైండెడ్ సివిలైజేషన్ మనది. కానీ ఇప్పుడు మీరు గీత గోవిందం అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? గీత గోవిందం సినిమా చెప్తాం. ఇక్కడ ఉన్న నాకు తెలిసి ఎవరికి తెలియకపోవచ్చు. గీత గోవిందం యాక్చువల్గా ఒక కలెక్షన్ ఆఫ్ పోయిటరీ అనమాట. ఓకే, జయదేవుడు రాసింది. గీత గోవిందం అనేది రాధాకృష్ణ మధ్య ఇంటిమేట్ వాళ్ళ లవ్ని ఎక్స్ప్లోర్ చేసేది అనమాట. అందరినీ ఉంటాయి. ఓకే, వాళ్ళ అదర్ చుమ్మనాలు అని. కానీ ఇప్పుడు ఈ సమాజం అన్నది దాన్ని చూడలేదు. గీత గోవిందం బుక్ ఇప్పుడు పబ్లిష్ చేస్తే బ్యాన్ చేస్తారు. అది జయదేవుని తరక క్లాసిక్ థింగ్ అనమాట. అదే మీకు కాళిదాసు తెలిసి ఉంటుంది. కాళిదాసు అంటే అసలు మన ఇండియాకి సూపర్ ఇది అనమాట. సో అతను కుమార సంభవం అనే ఒక బుక్ రాశారు. అందులో శివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంది. మీకు తెలిసి ఉంటుంది. చాలా చాలా హార్డ్ గా ట్రై చేస్తాం అన్నమాట. మంటల మధ్యలో ఎండకెండి వాన తడిసి చేస్తుంది. ఆ ప్రాసెస్ వర్ణిస్తున్నప్పుడు వాన తడిసినప్పుడు వాన చినుకొచ్చి ఆమె కుశాగ్రం అంటే నిప్పుల్ని టచ్ అయ్యి ఆ వాన చినుకు తన గర్వభంగం అయింది అంటాడు. వాన చినుకు విడిపోద్ది కదా, దాన్ని గర్వభంగం అంటాడు. మనం పార్వతి అలా చూడగలమా? ఈవెన్ వినడానికి కూడా తప్పుడు కంటెంట్ వెళ్ళిపోదాం అన్నట్టుంటది. అది ఎందుకంటే వెస్టర్న్ వాళ్ళు అబ్సెస్డ్ అయిపోయారు. మనం అలా కాదు, అంతకుముందు అలా ఉండేది కాదు. చాలా న్యాచురల్ థింగ్. ఏదది గడ్డివాముల్లోని వీటిలోని మనం చాలా హ్యాపీగా అయిపోయింది. మనది అదొక అబ్సెషన్ లా ఉండేది కాదు. సో అందుకని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. తూర్పు రామాయణం అని మీరు తెలుసా మీకు? లేదండి, వినడం తప్ప. తూర్పు రామాయణం అనేది ఒకటి ఉందన్నమాట. అది మా శ్రీకాకుళం సైడ్ ఆడియో క్యాసెట్స్ ఉండేవి. అందులో సీతారాముల మధ్య సిల్లీ కాన్వర్సేషన్ ఉంటుంది. ఒరే వాళ్ళ సీత ఇలా ఆడియో క్యాసెట్ ఉంటుంది అనమాట. రాముని కూడా ఈ దొంగ శిక్షణ ఎక్కడికి పోయాడు ఇలా వస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈవెన్ మన గాడ్స్ చాలా మిమిక్ చేస్తాం. ఆది భిక్షు వాడు నాకేం ఇస్తాడు అని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు రాశారు. మీరు చూస్తే మనం గాడ్స్ కూడా ఈజీగా సరదాగా అతనితో ఆట పట్టించుకుంటాం. నువ్వు ఎంత ఓపిక ఉన్నావు, నువ్వే వెళ్తావు గణేష్ని మాట్లాడుతుంటాం. సో ఆ కల్చర్, ఆ ఫ్రీడమ్, ఆ ఓపెన్నెస్ మన దాంట్లో ఉండేది. ఓవర్ ద ఇయర్స్ పోతుంది అనమాట.